అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో గిరిజన మహిళ మిస్సింగ్ కలకలం సృష్టించింది. సెప్టెంబర్ 28న పుట్టింటికి వెళ్లి బయలుదేరిన మహిళ మార్గమధ్యంలోనే మిస్ అయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం బస్టాండ్లో ఆమె ఓ యువకుడితో వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. మహిళను వెంటబెట్టుకుని వెళ్లిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరి పోలీస్ స్టేషన్ ముందు మహిళ కుటుంబ సభ్యులు ధర్నాకు కారణమేంటి? టేక్ ఎ లుక్. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో గిరిజన మహిళ మిస్సింగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 28న మిస్ అయిన మహిళ ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న లాలీబాయ్ అనే మహిళను ఒక అపరిచిత వ్యక్తి ఉపాధి పేరుతో మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వజ్రకరూరు మండలం రూపానాయక్ తండాకి చెందిన లాలీబాయ్ కొంతకాలంగా ఒక యువకుడితో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మహిళ గత 28వ తేదీ పుట్టింటికి వెళ్తానని వెళ్లి ఇక కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దొరికిన ఆధారాల మేరకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు పోలీసులకు సహకరించకుండా రోజుకో మాట చెబుతూ అనేక ఊర్లు తిప్పినా మహిళ ఆచూకీ తెలియలేదు. దీంతో లాలీబాయ్ని ఏమైనా చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 రోజులు కావస్తున్నా తమ తల్లి ఆచూకీ తెలియలేదంటూ ఆ మహిళ కుమార్తె రమణమ్మాబాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేసింది. మా అమ్మ 28వ తేదీ 9వ నెల ఊరికి పోతానని పండెక్కిపోతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మాకు తెలియని వాళ్ళు మా అమ్మని మోసగించి వాళ్ళ వెంట తీసుకొని వెళ్ళినారు. ఇప్పుడు మా అమ్మ చచ్చిందో బతికిందో కూడా మాకు తెలియదు. తీసుకెళ్లిన వ్యక్తి దొరికినా కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయన ఏమంటే ముద్దాయి చెప్పిన మాటలే వింటున్నారు పోలీసులు, కానీ మేము చెప్పిన మాట ఒక్క మాట వినడం లేదు. నిందితుడు దొరికినా అతని నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తమ మాట అసలు వినిపించుకోవడం లేదని మిస్సింగ్ మహిళ కుమార్తె రమణమ్మ చెబుతోంది. మరి పోలీసులు ఈ కేసును ఎలా ముగిస్తారో చూడాలి.